హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ పల్లి పట్టీలైతే తయారు చేసుకుందామండి. వీటిని పల్లి చెక్కలని కూడా అంటారు. బయట షాప్‌లో కొన్నట్టు ఇంట్లో కూడా మనం పల్లి పట్టీలు పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా ట్రై చేయండి. నాకు తెలిసైతే కరెక్ట్‌గా వస్తాయి. మీరు కరెక్ట్ కంటెంట్స్ చేస్తే మాత్రం. ఒక కడాయిలో పల్లీలైతే తీసేసుకోండి. నేనైతే ఒక 2 కప్పుల వరకు తీసేసుకున్నానండి. ఎగ్జాక్ట్‌గా ఇవి గ్రామ్స్ వైస్‌గా అయితే 300 గ్రామ్స్ వరకైతే ఉన్నాయి. వీటిని కొద్దిగా దూరగా వేయించుకోవాలండి. మనకు పొట్టు ఊడి రావాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి. నాకు వేగడానికి ఒక 7, 8 మినిట్స్ అయితే పట్టింది. చేత్తో పట్టుకొని మనం ఇలా నలిపేస్తే మొత్తం పొట్టంతా ఊడిపోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. పొట్టు కూడా ఊడిపోతుంది మనకు త్వరగానే. ఇప్పుడు పొట్టు పోవడానికి నేను ఒక టిప్స్ చెప్తానండి. ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసేసుకొని దాంట్లో పల్లీలన్నీ వేసేసుకోండి. చపాతీ కర్ర ఉంది కదండీ! దాంతో మెల్లగా రోల్ చేస్తూ ఒక 3, 4 నిమిషాల పాటు రోల్ చేయండి. సమానంగా కట్ అయిపోతాయి. మనకి పొట్టు కూడా త్వరగా ఊడిపోతుందండి ఇలా చేస్తే. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా మెల్లగా కదుపుకుంటూ మెల్లమెల్లగా చేయాలండి. అన్నీ పొట్టు ఊడిపోయే వరకు కూడా కొంచెం కొంచెంగా. కర్రతో అన్నాక కూడా ఇంకేమైనా మిగిలి ఉంటే చేత్తో నలిపేసేయండి. ఒక్కొక్కటిగా తీసేసుకొని పొట్టంతా తీసే వరకు. అలా 2 భాగాలుగా చేసేయండి చేత్తోనే. ఏమైనా ఎక్కడైనా మిగిలిపోతుందండి అంతే. నాకు తెలిసి అయితే అన్ని వరకు అయిపోతాయి. చూడండి నేను ఒక్కటి కూడా పొట్టు లేకుండా అలా చేసి పెట్టేశాను. ఈజీగా అయిపోయిందండి. మీరు ఈ టిప్స్ ఫాలో అయితే నిజంగా ఈజీగా అయిపోతుంది పల్లి చెక్కకైతే. ఇప్పుడు వీటినైతే మనం పక్కన పెట్టేసేద్దాము. ఒక స్టీల్ ప్లేట్ అయితే తీసేసుకోండి. దానికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేయండి. ఇలా నెయ్యి రాయడం వల్ల మనకు పల్లి చెక్కి అనేది త్వరగా వస్తుందండి. లేదంటే మీరు బటర్ పేపర్ మీదైనా తీసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసేసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం తీసేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా తీసేసుకోవచ్చు. కానీ వాటర్ మాత్రం ఏం యూజ్ చేయకండి. అదే కరిగిపోతుంది మనకు. మీరు కొంచెం వాటర్ ఏసేది ఉంటే మాత్రం మనకు పాకం రావడానికి చాలా టైం పడుతుందండి. ఇప్పుడు చూడండి నాకు ఒక 5 మినిట్స్ వరకు పూర్తిగా కరిగిపోయింది. అలా అడుగంటకుండా మెల్లమెల్లగా కదుపుకుంటూ మనం చూడాలండి పాకం వచ్చే వరకు కూడా. ఇప్పుడు వాటర్‌లో కొద్దిగా నీళ్లు వేసేసుకోండి. ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మనం పాకం వచ్చిందా రాలేదా అని ఎప్పటికీ చూసుకుంటూ ఉండాలండి. మనకు చూడండి అలా ముద్దలాగా కాకుండా మనకు పాకం అనేది అది వేశాక తీగలాగా వచ్చి విరిగిపోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు చూడండి దాంట్లో ఇంకో 1 టేబుల్ స్పూన్ నేను నెయ్యిను, ఇలాచీ పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఫ్లేవర్ వేసుకోవచ్చండి. చూడండి నేను మళ్ళీ వాటర్‌లో వేసి చూస్తున్నాను. నాకు ఈసారి అయితే పానకం అయితే పర్ఫెక్ట్‌గానే వచ్చిందండి. మనం వాటర్‌లో వేశాక తీగలాగా వచ్చి విరిగిపోవాలండి. అలా అయితేనే మనకు పాకం అనేది సరిగ్గా వచ్చినట్టు. ఇప్పుడు దీంట్లో పల్లీలనేది వేసేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి మొత్తము. ఇప్పుడు పల్లీలనేది వేసేసి మొత్తం కలిపేసిన తర్వాత మనం ప్లేట్‌కి నెయ్యి రాసి పెట్టుకున్నాం గదా! దాంట్లో అంతా మొత్తం వేసేయండి. వేసేసి మళ్ళీ అదే చపాతీ కర్ర తీసేసుకోండి. తీసేసుకొని సమానంగా రోల్ చేసి పెట్టేసుకోండి. మనకప్పుడే కరెక్ట్‌గా మీకు పల్చగా కావాలంటే పల్చగా రోల్ చేసుకోండి. మందంగా కావాలంటే మందంగా రోల్ చేసుకోండి. ఇంకా బటర్ పేపర్ అయితే చాలా మంచిగా వస్తుందండి. చూడండి వీడియోలో చూపించినట్టుగా అలా రోల్ చేసి ఒక చాక్ అనేది తీసేసుకోండి. తీసేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసి పెట్టేసుకోవాలండి. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులోనే కట్ చేసుకోవచ్చండి. కొంచెం సమానంగా అలా పక్కకనేసేయండి. అదంతా మనం వేస్ట్ అయిపోతుంది మనకు సైడ్‌లనేసి. మనకు మళ్ళీ చల్లారిన తర్వాత మనం కట్ చేయడానికి వీలుగా ఉండదు. అందుకని ఫస్టే కట్ చేసుకొని పెట్టేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు కూడా మనం పక్కన పెట్టేసేయాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం వేడి మీద తీస్తే మనకంతా అంటుకుంటుందండి. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకున్నా పర్లేదు. చూడండి నాకు చల్లారిన తర్వాత కొంచెం వెయిట్ చేస్తే వచ్చాయండి నాకు ఈ పల్లి చెక్కీలనేది. అంత ఈజీగా రాలేదు. కొంచెం గ్యాస్ మీద వెయిట్ చేశాను నేను. అప్పుడు ఇలా వచ్చాయి నాకు. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయో. మనం బై అచ్చం బయట కొన్న షాప్‌లో లాగా నాకు బయట కొన్నట్టే వచ్చాయండి. ఈ పాకం అనేది కరెక్ట్‌గా ఉంటే మనకు కరెక్ట్‌గానే వస్తాయండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లి చెక్కీ అనేది తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.